సిపిఎస్ రద్దుకై చలో హైదరాబాద్ కి తరలి వెళ్లిన నల్గొండ ఉద్యోగులు. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి నల్గొండ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలి వెళ్లారు. యూనియన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మార్గాల ద్వారా సుమారు 3,000 మంది ఉద్యోగులు రాజధానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేస్తామన్న హామీని ప్రభుత్వం తక్షణమే నిలబెట్టుకోవాలని, స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి షాగంటి రోహిణి, మహిళా కార్యదర్శులు సుచరిత, రేణుక, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు భిక్షం, నాయకులు సోమనాథ్, మహేష్, హేమంత్, శ్రీనివాస్, సంపత్, శైలజ, జ్యోతి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, వారికి పాత పెన్షన్ విధానం తీసేసి నూతనంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం తీసుకురావడం, దానివల్ల ఎన్నో కుటుంబాలు రిటైర్ అయిన తర్వాత, ఉద్యోగి మరణించిన తర్వాత రోడ్డు మీద పడడం జరిగింది. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో పెట్టిందో, మరి ఆ మాట మీద నిలబడాల్సిందిగా కోరుతూ మేము ఈరోజు 1,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఒక చలో హైదరాబాద్ అనే సభను నిర్వహించుకుంటున్నాము. మాకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేనప్పటికీ కూడా హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నాము. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా కానీ మేము కోరేది ఒకటే, ఈరోజు 4,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులే ఉన్నారు. మెజారిటీ భాగం ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాం. కానీ మేము రిటైర్ అయినాక కానీ, మేము మరణించాక కానీ ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే హక్కులు కానీ ఏమీ లేకుండా కాలరాయడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి 3 సంవత్సరాలుగా దాన్ని విస్మరించి ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తుంది. దాన్ని గుర్తు చేయడానికి మేము వెళ్తున్నాం. ఏది ఏమైనా మేము సిపిఎస్ రద్దు జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదా, మా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సిపిఎస్ రద్దు అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు నల్గొండ నుంచి దాదాపు మరి 2,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎల్బీ స్టేడియం తరలి వెళ్తున్నారు. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, మరి మేము ప్రభుత్వానికి కష్టపడుతున్నాం, చేస్తున్నాం. అందరి ఉద్యోగులాగానే మేము కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగంలోకి వచ్చాం. కాబట్టి మాకు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. మేము గవర్నమెంట్ని మీద ఎందుకు నమ్మకం పెట్టుకున్నామంటే, గతంలో హిమాచల్ ప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, జార్ఖండ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ మరి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే రద్దు చేయడం జరిగింది. కానీ కేవలం దక్షిణ తెలంగాణలోకి వచ్చేసరికి కర్ణాటక, తెలంగాణలో మరి హామీని విస్మరించి మరి ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తూ మేము మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లోపే ఇది సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ, సిపిఎస్ రద్దు పోరాటానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఎక్కడైనా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే పెన్షన్ అనేది మా యొక్క హక్కు తప్ప ఇది ఒక భిక్ష కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలించే ఎమ్మెల్యేల కసోడిది పెన్షన్ ఇస్తుంటే 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాం, మాకు పెన్షన్ ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరం ఒకసారి ఆలోచించండి. ఈరోజు మేము రిటైర్డ్ అయినాక, సిపిఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయినాక కనీసం ఆసరా పెన్షన్ వచ్చే అంత పరిస్థితి కూడా లేకుండా దుర్భరమైన పరిస్థితి ఉంది. దీని అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాని అందరికీ కూడా అందువల్ల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.